హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో నైట్ టాస్క్ అయిపోగానే నిఖిల్ గారు అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, లైక్ యష్మి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని. దానికి సోనియా గారు అపోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది యష్మికి సపోర్ట్ చేస్తారో అడగండి, మా డెసిషన్ కూడా ఇంపార్టెంట్ కదా, మాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్తారు. సో దానికి విష్ణుప్రియ గారు ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది కదా, ఇంకా దేనికి అన్నట్టుగా మాట్లాడతారు. అండ్ నైనిక గారు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళ డిస్కషన్ ఇలా అవుతుంది అని చెప్పి. నైనిక గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మేము డెసిషన్ తీసుకున్నాము, మీరు కిడ్డిష్గా బిహేవ్ చేయకండి, మాకు ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు. సో మీన్వైల్ ప్రేరణ గారు కెమెరా దగ్గరికి వెళ్ళి, తను ఆల్రెడీ విన్ అయింది, చీఫ్ అయింది, ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా వీళ్ళందరూ ఇలా గొడవ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు. అండ్ వెళ్ళి యష్మికాని హక్ చేసుకొని యూ డిజర్వ్ దిస్ అన్నట్టుగా చెప్తారు. అండ్ లాస్ట్కి అభయ్ నవీన్ గారు ఇంకొద్దు, ఈ డిస్కషన్ అంతా ఆపేయండి, కామ్ డౌన్ అన్నట్టుగా అందరినీ కూల్ చేస్తారు. మార్నింగ్ 9:30కి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, అందరూ బయటకు వచ్చి డాన్స్ చేస్తారు. సో 12 అలా అయినప్పుడు నాగమణికంఠ గారు నిద్రపోతారు. సో అప్పుడు బిగ్ బాస్ నుంచి అలర్ట్ వస్తుంది, ఇంకా అందరు ఎవరు పడుకున్నారని చెప్పి చూస్తారు. అప్పుడే యష్మి గారు బయటకు వచ్చి, మీరు ఏమైనా హెల్ప్ చేయండి, కొంచెం డైవర్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్తారు. సో అభయ్ నవీన్ గారు లోపల కొంచెం సపరేట్ ఉంటున్నారు కదా మణికంఠ గారు అన్నట్టు చెప్తారు. అండ్ మణికంఠ గారితో కిరాక్ సీత గారు మాట్లాడుతుంటే, నేను జోన్ అవుట్ అవుతున్నానంట, ఇట్లా అంటున్నారు, సపరేట్గా ఉంటున్నా అంటున్నారు అని డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ నిఖిల్ అండ్ మణికంఠ గారు, నిన్నటి పాయింట్లో సోనియా గారు చెప్పింది నిజమే, కానీ నాకు స్పేస్ ఇవ్వట్లేదు చెప్పడానికి, వాళ్ళే మాట్లాడుతున్నారు, సెల్ఫ్ కంట్రోల్ లేదు అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటారు. అండ్ మీన్వైల్ కిరాక్ సీత గారు వచ్చి, కిచెన్లో మనం ఏం చేసుకోవడానికి లేదంట, ఒకేసారి అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట అన్నట్టుగా చెప్తారు. బేబక్క గారు కూడా నచ్చినా నచ్చకపోయినా అదే ఫుడ్ తినాలి అన్నట్టుగా డిస్కస్ చేస్తారు. యష్మి గారు ఒప్పుకుంటారు. ఇందాక బేబక్క గారు ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి, మీకు నచ్చకపోయినా అదే తినాలి అన్నట్టు చెప్తే, నబీల్ గారు వచ్చి, నా రేషన్లో నాకు ఎగ్ ఉంది కదా, నేను దాంతో పుడింగ్ చేసుకుంటానని చెప్తారు. అది నాట్ అలౌడ్ అన్నట్టు బేబక్క గారు అంటారు. సో దానికి ఎందుకు అన్నట్టు మాట్లాడితే, సో కన్క్లూషన్ ఏంటి అని అంటే, వాళ్ళకి ఇచ్చిన రేషన్లో వాళ్ళు ఏ ఫుడ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ అందరికీ ప్రిపేర్ చేసేది మాత్రం ఒకటే. అండ్ ఇంకొక డిస్కషన్ వచ్చేసి, సెక్షన్స్ అన్నీ స్వాప్ చేద్దాము, కొన్ని చేంజెస్ చేద్దాము అని 3 చీఫ్స్ వచ్చి మాట్లాడతారు. దాంట్లో కిరాక్ సీత గారిని కిచెన్ నుంచి తీసేసి వేరే డిపార్ట్మెంట్లో వేద్దామని అనుకుంటారు. సో అది కిరాక్ సీత గారికి నచ్చదు. సో వీళ్ళిద్దరికి డిస్కషన్ అవుతుంది. అండ్ అలాగే సోనియా గారు రేషన్ గురించి కాకుండా వేరే డిపార్ట్మెంట్ అయితే బెటర్ అన్నట్టుగా చెప్తారు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ కిరాక్ సీత గారిని ఎందుకు తీసేశారు అన్న డిస్కషన్ నిఖిల్ గారితో జరుగుతుంది. అండ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ మీద కూడా డిస్కషన్స్ పెడతారు, ఎవరు దేంట్లో ఉండాలి అని. 3 చీఫ్స్ దీని గురించి మాట్లాడతారు. నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హౌస్ మేట్స్ అందరూ యాక్టివిటీ ఏరియాకి వస్తారు. సో 3 చీఫ్స్ లైక్ నిఖిల్, నైనిక అండ్ యష్మి గారికి ఇచ్చే పవర్ ఏంటంటే, నామినేషన్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళలో ఒకరిని, వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి అక్కడ నైఫ్ ఉంటుంది తీసుకొని స్టాప్ చేస్తారో వాళ్ళకు కోట్ వచ్చినట్టు. సో నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్టింగ్ సోనియా గారితో స్టార్ట్ అవుతుంది. సో సోనియా గారి నామినేషన్స్ ఎవరు అంటే బేబక్క అండ్ ప్రేరణ. సో బేబక్క గారి విషయంలో కుక్కర్ సరిగ్గా చూసుకోలేదు, ఫుడ్ విషయంలో రెస్పాన్సిబుల్గా లేరు అన్న పాయింట్ మీద నామినేట్ చేస్తారు. అండ్ ప్రేరణ గారి విషయంలో ఇక్కడ జాయ్ఫుల్గా ఉంటున్నారు, ఈజీగా స్విచ్ అయిపోతే సార్ట్ అయిపోతాయి థింగ్స్, ఆ కిచెన్ విషయంలో ఇలా మాట్లాడారు, ఆ విషయం తనకు నచ్చలేదు అన్నట్టు నామినేట్ చేస్తే, దానికి ప్రేరణ గారు, నేను అలా ఏం అనలేదు, ఇప్పుడే ఎందుకు గొడవలు పెట్టుకోవడం అన్నట్టుగా మాట్లాడాను అని చెప్తారు. వీళ్ళకి ఇదే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ నైఫ్ వచ్చేసి యష్మి గారు తీసుకొని బేబక్క గారిని స్టాప్ చేసి. సో నెక్స్ట్ హౌస్మేట్ నబీల్ గారు. సో నబీల్ గారు నామినేట్ చేసింది నాగమణికంఠ గారు అండ్ బేబక్క గారు. సో నాగమణికంఠ గారికి రీజన్ ఏం చెప్తారంటే, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఇంటరాక్షన్ సరిగ్గా లేదు, కెమెరాతో వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, సింగిల్గా ఉంటున్నారు, ఎవరితో కలవట్లేదు అన్నట్టు నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బేబక్క గారిని సేమ్ రీజన్తో లైక్ ఇంటరాక్షన్ సరిగ్గా లేదు అని చెప్తే, దానికి బేబక్క గారు, ఇందాక నేను కుకింగ్ ఇండివిజువల్గా చేసుకోవడం లేదు అన్నది మనసులో పెట్టుకొని ఇలా అంటున్నారు అని చెప్తే, అదేం లేదు అన్నట్టు నబీల్ గారు చెప్తారు ఇంటరాక్షన్ గురించి అని చెప్పి. నిఖిల్ గారు కూడా మధ్యలో మాట్లాడతారు. అండ్ నైఫ్ తీసుకునే టైంలో యష్మి గారు ఫాస్ట్గా వెళ్ళి నైఫ్ తీసుకుంటారు. అండ్ ఇద్దరిట్లో నాగమణికంఠ గారిని స్టాప్ చేస్తారు. సో ఇద్దరితో కంపేర్ చేస్తే నిజంగానే మీరు మింగిల్ అవ్వట్లేదు, నాకు కూడా అదే రీజన్ అనిపించింది, సో ఆ రీజనే కరెక్ట్ అన్నట్టు బేబక్క గారితో కంపేర్ చేస్తే మిమ్మల్ని నామినేట్ చేస్తా అన్నట్టు చెప్తారు.
నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష గారు. వారు నామినేట్ చేసింది నాగమణికంఠ అండ్ బేబక్క. సో నాగమణికంఠ గారి విషయంలో ఏమంటారంటే, చీఫ్స్ గురించి అయినా నార్మల్గా హౌస్లో అయినా కంట్రోలింగ్గా ఉంటున్నారు, నెక్స్ట్ బిగ్ బాస్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు చెప్తే, దానికి నాగమణికంఠ గారు మీకు క్లారిటీ లేదు, మీరు నన్ను ఎట్లా అంటున్నారు అన్నట్టుగా డిఫెండ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి బేబక్క గారు. బేబక్క గారి విషయంలో కూడా లైక్ ఫుడ్ 2 టైమ్స్ ప్రిపేర్ చేయడానికి లేదు, అది నచ్చినా నచ్చకపోయినా అదే తినాలి అనడము, అథారిటీ చూపించడము, వాళ్ళు కూడా కంట్రోలింగ్, ఇద్దరికి సేమ్ పాయింట్ అన్నట్టుగా చెప్తారు, ఇద్దరు కంట్రోలింగ్ ఉన్నారు అని. సో నెక్స్ట్ ఈ నైఫ్ తీసుకోవడంలో నైనిక వచ్చి నైఫ్ తీసుకుంటారు, వేరేజ్ నిఖిల్ అండ్ యష్మి సైలెంట్గా అక్కడే కూర్చొని ఉంటారు. సో తను నైఫ్ తీసుకొని నాగమణికంఠ గారి ఫోటో పైన స్టాప్ చేస్తారు. సో అదే రీజన్ చెప్తారు, ఇద్దరితో కంపేర్ చేసుకుంటే నాగమణికంఠ గారు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు అన్న రీజన్. నెక్స్ట్ బేబక్క గారు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ గారు. సో పృథ్వీ గారు కిచెన్లో ఎక్కువ హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ ఆఫర్ చేయట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తారు. సో పృథ్వీ గారు డిఫెండ్ చేసుకుంటూ మధ్యలో బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అంటారు. మధ్యలో కిరాక్ సీత గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటే నిఖిల్ గారు మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు, వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ కదా అని చెప్తారు. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్ అఫ్రిది గారు. సో వీరికి కూడా అంతే, లైక్ ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు, కిచెన్లో హెల్ప్ ఆఫర్ చేస్తున్నా కూడా ఎక్కువ యాక్టివ్గా అనిపించట్లేదు, వాయిస్ రేస్ చేయట్లేదు, ఐ వాంట్ యూ టు ఫైట్ అన్నట్టుగా ఎంకరేజ్మెంట్ కోసమే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ఉండాలి, మీ వాయిస్ వినిపించట్లేదు అన్నట్టుగా చెప్తారు. సో నెక్స్ట్ నిఖిల్ గారు నైఫ్ తీసుకొని పృథ్వీ గారి ఫోటో పైన స్టాప్ చేస్తారు. రీజన్ ఏంటి అంటే పృథ్వీ గారు వర్డ్స్ కంట్రోల్ లేదు ఇందాక మాట్లాడిన విషయంలో అన్నట్టుగా చెప్తారు. లాస్ట్కి పృథ్వీ గారు బేబక్క గారి కాలు పట్టుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.